మిథున రాశి వారి జీవితంలో మరొక 72 గంటల్లో కలలో కూడా ఊహించని పరిణామాలు. జనవరి నెల వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మట్టి పట్టుకున్న బంగారమే కాబోతూ ఉంది. అసలు మిథున రాశి వారి జీవితంలో మరొక 72 గంటల్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతుంది? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతూ ఉంది? అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడైతే క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ సమయం వీరికంతా కూడా చక్కటి పరిణామాలతో నిండి ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు చాలా ముఖ్యం. ఈ సమయంలో మనోవేదనను కలిగించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. గణపతి స్తోత్రం చదవడం మేలు. ధనలాభం సూచితం. లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. బుద్ధిబలం మీకు కొత్త మార్గాలను సూచిస్తుంది. పెట్టుబడులు చాలా చక్కటి ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాలి. సమాజంలో మీ మాట విలువ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలలో బంధుమిత్రుల సలహాలు మార్గదర్శకంగా కూడా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం మీకు అంతా కూడా మేలును కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి సమయం వీరు కలలో కూడా ఊహించని జీవితం వీరి సొంతం కాబోతూ ఉంది. వీరు పట్టిందల్లా కూడా బంగారం వలె వీరి జీవితం మారబోతుంది. అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే మీకు చక్కగా కనిపిస్తూ ఉంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని ఈ సమయంలో మీరు అందుకుంటారు. ఈ సమయం అంటే మరొక 72 గంటల్లోనే మీ జీవితం మొత్తం కూడా మారిపోబోతూ ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధిత విషయాల్లో మీకు ఈ సమయంలో విభేదాలు కలిగినప్పటికీ కూడా మీరు వాటిని దాటగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఈ సమయం మీకు మంచి స్థాయిలో అయితే ఉంటుందండి. మీకు నష్టాలు లాభాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా మీకు బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చక్కగా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మీకు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాన్ని తెస్తుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. స్వయంచాలకంగా మీరు అనేకమైనటువంటి కొత్త అంశాలను చూస్తారు. మరియు మీరు చేసేవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట కూడా పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా మారుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి ఈ సంవత్సరం మీకు చాలా అదృష్టం సహాయం చేస్తుంది. అంతేకాదండి, ఈ సమయం అంటే 2025 సంవత్సరం మార్చి నెల 2వ భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకువస్తుంది. మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల సమయం మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. మీ కొత్త ఉద్యోగ సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్తలు వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ని కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలోని 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగస్తులకు పురోగతి కూడా కనిపిస్తుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీకు అన్నీ కూడా శుభ గడియలే మొదలైపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.
ఆ వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉన్నట్లయితే, ఆ వ్యక్తిని మీరు మీ యొక్క తోడుగా ఉంచుకున్నట్లయితే మీకు జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టం మీ జీవితంలో కలుగుతుంది. అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారకరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మీకు మంచి పరిణామాలైతే ఈ సమయంలో మీరు చూస్తారు. 2025 ప్రకారం ఆర్థిక కోణం నుండి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అదృష్టవంతంగా కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు సంపాదించడానికి అనేకమైనటువంటి అంశాలను పొందుతారు. మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా ఆశించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం ఉండదు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని పదంలో నడిపిస్తుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పని కూడా మీకు లాభిస్తుంది. వ్యాపారులు ఈ సంవత్సరం ప్రారంభంలో భారీ లాభాలను కూడా పొందవచ్చు. మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల ప్రవేశాన్ని పొందుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. మీ పురోగతి గురించి మీరు సంతోషంగా ఉంటారు. మీరు మరింత విశ్వాసాన్ని పొందుతారు. మీ శ్రమ కూడా ఫలిస్తుంది. మే నెల 2025లో 9వ ఇంటి ద్వారా రాహువు సంచారం మీ జీవితాన్ని చాలా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి కూడా ఆకస్మిక లాభాలు పొందుతున్నట్లు మీకు అనిపించవచ్చు. మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీలలో పనిచేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగానే ఉంటాయి. ఈ సంవత్సరం మీరు కొనసాగిస్తున్న వ్యాపారానికి సంబంధించి లేదా మీ యొక్క సొంతంగా ఏదైనా సరే ప్రారంభించాలనే ఆలోచనతో మీరు ఏదైనా సరే పెద్దదిగా ప్లాన్ చేస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో చాలా దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరే సాటి. మిథున రాశి వారి కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కూడా వీరు కలిగి ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.